దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనం. భూమి మీద నుండి జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారమగు గాకని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు భూమిని. అయితే భూమిని దేవుడు మానవుని కోసం తయారు చేశాడు. ఈ మానవుని కోసం తయారు చేసినటువంటి ఈ భూమి మీద మానవుడు బ్రతకవలసి ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యేసు ప్రభు ప్రార్థన నేర్పించేటప్పుడు పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడ్డట్టు భూమి మీద నెరవేర్చబడునుగా కానీ వాక్యము సెలవిస్తా ఉన్నది. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 14 వరకు చెప్పబడినట్లు దేవుడు అంటున్నాడు, రెండో రాకడలో మనం పరలోకం వెళ్తాం. రెండో రాకడలో ఆయన మేఘారూఢుడై వస్తాడు. మనము లేపబడతాం, ఎత్తబడతాం. తిరిగి మరలా నూతన భూమి, నూతన ఆకాశం దేవుడు సృష్టించి మళ్ళా భూమి మీదనే మనం రాజ్యము చేయబోతున్నాం. అందుకనే దేవుడు నరుని సృష్టించినప్పుడు మానవునికి ఇచ్చింది భూమిని ఏలడానికి భూమిని ఇచ్చాడు. ఆ భూమి మానవుడు పోగొట్టుకున్నాడనుక తిరిగి ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీ కోసం, నా కోసం, నీకు నాకు అన్ని ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. యేసయ్య నమ్మండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఎన్నున్నా గానీ మాకు ఫోన్ చేయండి. మీ గురించి తప్పకుండా ప్రార్థిస్తాం.